హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే మా టెర్రస్ మీద ఎలా ఉంటుంది, మా టెర్రస్ చుట్టూ ఎక్కితే ఎలా వ్యూ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. చూసేసేయండి, ఓకేనా? చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం టెర్రస్ మీదకి అయితే ఎంటర్ అయిపోతున్నాము, చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇట్లా రాగానే ఇక్కడ ఒక చిన్న గేట్ ఇచ్చి ఉంటారు. ఇలా పోగానే ఇంక ఇక్కడ నుంచి చెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ నేమ్స్ అయితే నాకు కూడా తెలియదు, కానీ ఇలా ఒక్కొక్క తోటలో చూసారు కదా, ఇలా ఇంత పెద్ద తోటలు వేసి దీంట్లో అయితే ఇలా పెడతారనమాట. ఇది ఒక చెట్టు. నెక్స్ట్ ఇది కాగితం పూలు అంటాం కదా, మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు. ఇది ఒక డ్రమ్లో వేసి పెట్టున్నారు. నెక్స్ట్ ఇది ఏంటో, ఇది క్రోటన్ అయి ఉండొచ్చు. ఇది వచ్చి ముద్ద కస్తూరి అంటారు, వాడిపోయింది కొంచెం. గన్నేరు అని కూడా అంటారు మా సైడ్. ఇక్కడ కర్ణాటకలో అయితే కొంతమంది గన్నేరు అంటారు. చూడండి, మా మిద్దె ఎక్కితే ఇట్లా ఉంటుంది వ్యూ. ఎస్, అది ఉన్నది కనిపిస్తుంది కదా మీకు, అది బాదం చెట్టు. ఇప్పుడు నెక్స్ట్ పోదాం. ఇది వచ్చేసేసి ఏంటో నేమ్ నాకు ఐడియా లేదు. ఇది అడేనియమ్ కాదు, ఏదో ఉంటుంది. మొత్తానికి ఇలా టబ్లో వేసి పెట్టేశారనమాట. చాలా ఇయర్స్ అయి ఉంటుంది, అందుకే దీని స్టెమ్ చూసారా ఎంతలా ఉందో. ఎస్, నెక్స్ట్ ఈ చెట్టు. ఇది పువ్వు ఉంటుంది కదా, ఇది చెట్టు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇలా రాగానే ఇక్కడ ఒక పెద్ద టెంకాయ చెట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా నిలబడంగానే ఇలా చేతికి పట్టుకోగానే అలా అందుతాయి అన్నమాట టెంకాయలు. బాగుంటుంది కదా, ఫీలింగే వేరు. చూడండి, ఎస్, చూసారా? ఇలా పట్టుకోగానే ఇలా వచ్చేస్తాయి. అక్కడ ఒక చెట్టు, ఇక్కడ టెంకాయలు, ఇలా మొత్తం 4 ఉన్నాయి. ఇది ఒకటి, అద్దుండ పైన ఒకటి, ఇటు ఒకటి ఉంది. ఇంక ఇక్కడ ప్రతి ఇంటికి అయితే టెంకాయ చెట్టు. ఇంక ఇది ఇటు ఇంటి మెయిన్ గేట్ అనమాట. ఎస్, ఇదంతా మా ఇంటి మెయిన్ గేట్. ముందు ఇంత ప్లేస్ ఉంటుంది, ఆ తర్వాత ఇల్లు ఉంటుంది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ డోర్ తీయగానే వ్యూ అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ చెట్టు ఇలా ఎల్ షేప్లో ఉంటుంది కదా, ఇలా. ఈ లైన్ అంతా ఇదే వేశారు మా ఆంటీ. దూరం నుంచి చూసారు చక్క పొలాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. కొండలు, పొలాలు, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ. కొండలు, ఈ రో అంతా ఇదే చెట్లు వేసేసారనమాట. ఎస్, ఇదంతా పింక్ కలర్. నెక్స్ట్ ఇలా వచ్చి ఇలా తిరిగితే వైట్ కలర్ అనమాట. ఇది వాటర్ ఎక్కువ లేకపోయినా కానీ పూలు బాగా పూస్తుంది. ఇంకా ఇలా వచ్చేసేస్తే ఈ చుట్టుపక్కల ఫార్మ్స్, ఇల్లు, ఇట్లా మళ్ళీ అదంతా చూడండి కొండలు. నెక్స్ట్ మళ్ళీ ఇది కాదు వైట్ కలర్. నెక్స్ట్ మళ్ళీ పింక్, ఇట్లా ఇది పింక్. మళ్ళీ ఇది వచ్చి వైట్ కస్తూరి అనమాట. ప్రజెంట్ అయితే పువ్వు ఏం లేదు. ఇదేంటో నాకు కూడా తెలియదు, ఊరికే వేసినట్టున్నారు. అయిపోయి ఇంక పైన అన్ని ట్యాంకీలు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసేసి ఈ రూమ్ అనమాట. ఇది ఏంటంటే కింద అంకుల్ వాళ్ళు ధ్యానం చేసుకుంటారనమాట దీంట్లో చుట్టూరు. ఎస్, ఏముండదు రూమ్ లోపల, ఎంటీ రూమ్. ఒక చిన్న బెడ్, కూర్చునేదానికి, ధ్యానం చేసుకునేదానికి. చూపించాను కదా ఇందాక, ఇలా ఎల్ షేప్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మర్చిపోయాను, ఇక్కడ ఒక గట్టు, నేను చక్కగా కూర్చోవచ్చు. ఎస్, అంతా ఒక క్లిప్ చూపించేస్తాను మీకు. ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మరి ఈ పైన ఇవి దేనికి వేసారో తెలియదు నాకు కూడా. ఈ సైడ్ 3 పిల్లర్స్, ఐడియా లేదు.
ఇలా వచ్చేసేసి ఇప్పుడు టెంకాయ చెట్టు చూపించాను కదా, అదే ఇలా వచ్చేసేసి ఇంక ఇలా వెళ్ళిపోతే ఎంత మెట్ల కిందకి అనమాట. ఈ హౌస్ ఇది అటు సైడ్ నుంచి మొత్తం చూపించలేదు, ఇందాక ట్యాంకీ అని చూపించాను కదా, ఒక చిన్న వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇవి సోలార్ వాటర్ హీటర్ ఉంటాయి కదా, అవి ఒక 2 ఉంటాయి. అంతే అండి. చూసారా ఎలా ఉంది మా విలేజ్? చూసారా మొత్తం టెంకాయ చెట్లు, చాలా క్లీన్గా నీట్గా ఎన్ని టెంకాయ చెట్లు చూడండి. ఎస్, ఇది ఇంటి కింద ఇటు సైడ్. ఇంకా కిందదంతా సపరేట్గా క్లోజ్ చేస్తాను నేను మీకు. అంతే అండి. ఈ రూమ్ మొత్తానికి మా మిద్దె మీద ఉండే అందమైన గార్డెన్ అయితే ఇదే అన్నమాట. మీకు నేను చేసిన టెర్రస్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇట్లాంటివి చాలా వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా కింద మొత్తం చూపించాను కదా, పార్కింగ్, ఆ గార్డెన్ అదంతా ఒకరోజు అయితే షూట్ చేస్తాను. ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.